తెలంగాణలో రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య ఇప్పటికీ వారి కోఆర్డినేషన్ ఉండట్లేదు అనేది ఒక నిజమే. అట్లా ఉన్న కోఆర్డినేషన్ అయితే లేదు. ఎందుకు లేదు అంటే, ఒకటి ఫ్రీడమ్ ఇచ్చాడు, ప్రతి మంత్రి ఫ్రీడమ్ ఇచ్చిండు, కానీ డబ్బులు లేనప్పుడు ఆ ఫ్రీడమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి ఆశయాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయాలి, తన జిల్లాకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని ఏ మంత్రికైనా ఉంటుంది. బట్ బడ్జెట్ లేదు. మా బట్టి గారికి కూడా బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఉంటుంది, కానీ బిల్లులు క్లియర్ చేయాలంటే డబ్బులు లేవు. అంటే ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? డబ్బులు కూడా ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వట్లేదు. అన్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, ఏ బడ్జెట్ ఎటు పోవాలి, ప్రతి నెల వచ్చే డబ్బులు ఎటు పోవాలి, ఆర్థిక శాఖ కార్యదర్శిని కూర్చోబెట్టుకొని అవన్నీ డిస్కస్ చేస్తారు. చేసినప్పుడు అల్టిమేట్గా ఏమంటారంటే, మన దగ్గర డబ్బు తక్కువ ఉంది, మీరు ఏ బిల్స్ క్లియర్ చేయకండి అంటారు. అంటే ఆ ఇరిగేషన్ మంత్రి కూడా అదే చెప్తారు, కొత్తగా మనము కొత్తవి మొదలు పెట్టలేము, పాతవి కంప్లీట్ చేయలేము, కొద్ది రోజులు ఓపిక పట్టండి అని చెప్తారు. అట్లా అసంతృప్తి అనేది వాళ్ళ శాఖలల్లో ఉన్నది. తర్వాత ఈయన మాట్లాడే మాటలు కానీ కొద్ది అపరిపక్వ నిర్ణయాల వల్ల కూడా మంత్రుల్లో అసంతృప్తి ఉన్నది. కొంతమంది పని కట్టుకొని ఈయన ఫెయిల్యూర్స్ ఢిల్లీకి చెప్పమ్ముతున్నారు, అది కూడా జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు కూడా అంత హ్యాపీగా వెళ్ళలేరు రేవంత్ రెడ్డి పట్ల. ఢిల్లీ వాళ్ళు ఆయనను తను కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నాలు కూడా తక్కువేం లేవు. ఆయన ఈవెన్ బీజేపీతో కూడా మంచి సయోధ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇప్పుడే తనని డిస్టర్బ్ చేయరనే ఒక నమ్మకంతో ఈయనున్నాడు. ఈయన మనము ఇప్పుడు మనకు అనుకూలంగానే ఉన్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని వాళ్ళు అనుకుంటాను. కొద్ది విమర్శలు కూడా అంత సీరియస్ స్థాయిలో లేవు. నిన్న మొన్న ఏదో ధర్నా చేసిండు, కానీ అంత సీరియస్గానైతే ఏం లేదు, పైకి చెప్పుకోవడానికే. ఇంకోటి ఇద్దరి మధ్య చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు మాట కాదని పోలేడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా రాలేరు. రేవంత్ రెడ్డిని వదిలించుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు. ఆయన తన మనిషి అని అనుకుంటాడు. కాబట్టి ఆ చంద్రబాబుకు బీజేపీకి ఉన్న అనుబంధం ఏదైతే ఉన్నదో, రేవంత్ రెడ్డి సీటును కొంతకాలం పాటు పదిలంగా ఉంచుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. కానీ కొద్దిమంది అంటున్న మాట అంటే, మూసి పునరుజ్జీవం అనే ప్రాజెక్టు వెనుక చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఉన్నాయని ఒక చర్చ ఉంది తెలంగాణ. అంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి అండర్స్టాండింగ్తో జరుగుతున్నదా లేదా ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి పక్కకు పెడితే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంలో పరిశ్రమలను ఇప్పుడు ఎక్కువ రాకపోవడం, ఉన్నాయి వెనక్కిపోవడం వెనకాల ఆంధ్ర ప్రయోజనాలు ఉన్నాయి. రెండవది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా స్పీడప్ చేయలేకపోవడము, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపకపోవడము, నాగార్జున సాగర్ నుంచి పోలీసులను వెనక్కి తీసుకోకపోవడము, పోతిరెడ్డిపాడును ఖాళీ చేయడం, పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆంధ్రాకు అనుకూలంగా ఆ రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ దెబ్బతినడం విషయంలో కానీ, అసలే దెబ్బతిన్న రియల్ ఎస్టేట్కు హైడ్రా అండ్ మూసి తీసుకొచ్చేసి ఇంకా దాన్ని దెబ్బతినేటట్టు చేశాడు. మళ్ళీ అల్టిమేట్గా ఎక్కడ పోతాయి పెట్టుబడులు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కాదంటే ఆంధ్ర పోతారు. వాళ్ళు ఎక్కడికో పోయి అయితే బెటర్ కదా, ఎవరో ఒకరిద్దరు దుబాయ్ పోతారు. తెలంగాణకి చాలా విఘాతం కదా, చాలా రసదాయకమైన. అవును, మరి ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. వాళ్ళిద్దరు గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం అట్లాంటిది. తెలంగాణ ప్రయోజనాలు అయితే నష్టపోతున్నాయి, ఆంధ్రలో పరోక్షంగా లాభం జరుగుతున్నది. వాటర్ విషయంలో కానీ ఇక్కడ పెట్టుబడులు రాకపోవడం, దానికి అంతటికీ హైడ్రా లాంటివి తీసుకురావడం కారణం. ఇప్పుడు ఇంతకుముందు కట్టిన వాటిని కూలగొట్టారు. ఇప్పుడేమంటున్నారు, మేము జూలై వరకు పర్మిషన్ తీసుకుని కట్టిన వాటిని ముట్టుకోము, ఆ తర్వాత కట్టినవి కూలగొడతామంటున్నారు. ఏది కూలగొట్టినా కూడా కొనాలంటే భయపడతారు. ఇదేమన్నా రేపు హైడ్రా పరిధిలోకి వస్తుందేమో, ఎక్కడ చెరువు ఉన్నది తెలియదా, ఎక్కడ ఎఫ్టీఎల్ తెలియదా, ఎక్కడ అవన్నీ నోటిఫై చేస్తే తెలుస్తుంది ప్రజలకు. నోటిఫై చేయకపోతే ప్లేన్గా ఉంటుంది ల్యాండ్, రేపు వచ్చి ఎఫ్టీఎల్ అంటారు. మా ఇంటి దగ్గర ఒక ల్యాండ్ ఉంది, 3 ఎకరాలు ఉన్నది తూముకుంటల. ఆడ తూము లేదు, మత్తడి లేదు, కట్ట లేదు, కింద పొలాలు లేవు, ఈ చెరువు అంటారు. రికార్డులు ఉందని అంటారు. రికార్డులు ఎప్పుడో ఉంటుంది 100 ఏళ్ళ కింద, అదే పనికిరాదు కదా. ఇంకోటి ఎక్కడ కొంత లొందలాగుండి నీళ్ళు ఆగినాయి అనుకో, అది ఇదివరకు కుంటూ ఉండేదని అంటారు. ఎట్లా ఉంటుంది అది? దేనికైనా ప్రభుత్వం నోటిఫై చేయాలి. చేయలేదు, చాలా వాటికి నోటిఫై చేయలే. బట్ డెఫినెట్గా హైదరాబాద్ గ్రోత్ మీద మాత్రం హైడ్రా దెబ్బపడ్డది, మూసి దెబ్బపడ్డది. ఈ ఖాళీ ఖజానా, మన దగ్గర ఏం లేవు డబ్బులు అనేది ఒకటి ప్రచారం. ఇవన్నిటి వల్ల రేవంత్ రెడ్డి సర్కార్కి
అదొక చెరపని మచ్చలాగా అయిపోయింది, అది చెరగని మచ్చలాగా అయిపోయింది. కానీ అక్కడ వాళ్ళు బేగరి కంచెలో 4th సిటీ అన్నారు, స్కిల్ యూనివర్సిటీ అన్నారు, RRR అంటున్నారు. ఇవి రియల్ ఎస్టేట్కు ఊత ఇవ్వవా అని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి డబ్బులే లేవు కదా. ఆయనే చెప్పుకున్నాడు కదా ఖాళీ కాదా అని అది అని. మరి అట్లున్నప్పుడు ఎందుకు వస్తారు? రేపు కొన్నా కూడా మౌలిక వసతులు కల్పించకపోతే వాళ్ళు ఏం చేయాలి? రోడ్లు వేయాలి. ఎక్కడైనా 4th సిటీ డిక్లేర్ చేయాలన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి డిక్లేర్ చేయాలి. అప్పుడు రేటు కూడా ఎక్కువ వస్తుంది. కానీ అదేం చేయకుండా నేను 4th సిటీ చేస్తున్నా, అలా అలాట్మెంట్ కూడా చేశాడు మొన్న 9 మందికి తెలంగాణ ₹1 300 గదాలేమో. ఏం మీ అభిప్రాయం ఏమిటి దానిపైన, ఆ నిర్ణయం పైన? నేను అనేది ప్రభుత్వం నుంచి గుర్తించడం, గౌరవించడం తప్పేం లేదు. తర్వాత సరే ఇంకా చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ ఇచ్చిన 9 మందిని కూడా నేనేం తప్పు పట్ట. ఎందుకంటే వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ నా తెలంగాణ ఉద్యమంలో, ఆ గద్దర్ దగ్గర నుంచి గూడంజన దగ్గర నుంచి పాశం యాదగిరి దాకా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళకు డబ్బులు ఇచ్చినా, వాళ్ళకు తామ్రపత్రాలు ఇచ్చినా నష్టమేం లేదు. కానీ ఇంకొక సెకండ్ లిస్ట్ కూడా తీయాలి. చాలామంది ఉన్నారు ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే వాళ్ళని ఏ పారామీటర్లను అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే పారామీటర్లలో ఫిట్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. వరంగల్ సీన్ ఉన్నాడు. వరంగల్ సీన్ ఏం తక్కువ చేయలేదు కదా. ఇట్లా ఎంతోమంది కళాకారులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పైలం సంతోష్ ఉన్నాడు, కోదాటి సీన్ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది. ఇంకా మిఠపల్లి సురేందర్ కూడా మనం ఆయనకు గుర్తించలేదు. మిఠపల్లి సురేందర్ కాంట్రిబ్యూషన్ ఏందో అందరికీ తెలుసు. ఇట్లా లెక్క చేస్తే మనం నేర్నాల కిషోర్ ఉన్నాడు, రస్మై బాలకిషన్ అన్నాడు. ఇప్పుడు రస్మై బాలకిషన్ లేకుండా ఇంకోటి అంతడుపులు నాగరాజు ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు. సరే దేశపతి కూడా ఉన్నాడు. మేము అంతున్నాం. బట్ ఏంటంటే వాళ్ళకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మీ పేరు ఉండాలి కదా. సరే అది వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకు వదిలేదు. గాదయ్య గారు, వి ప్రకాష్, మీరు లేకుండా లేరు కదా. అంటే వాస్తవంగా ఇవాళ కేసీఆర్ రాకముందు ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేతోని సంతకాలు పెట్టించింది. దానిలో మొన్న రేవంత్ రెడ్డి మీరే ఉన్నారు కదా, గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ లేక్ వ్యూలో సోనియా గాంధీకి 42 మంది సంతకాలు పెట్టించారు. అది రాసింది నేను, దాన్ని తీసుకుపోయింది నేను. అంటే ఇట్లా ఎన్నో ఉన్నాయి. బట్ గుర్తించి గౌరవించడం అనేది మంచిదే అయింది. అంటే మీకు ఆయన గుర్తురాలేదా అంటారా, లేకపోతే అంటే ఈ పేర్లన్నీ బహుశా నాకు తెలిసి కోదండరాం గారు ఇచ్చుంటారు. ఆయన కొన్ని పేర్లు రాసిచ్చాడు. అందులో పొలిటికల్ పార్టీస్తో సంబంధం ఉన్న వాళ్ళని వద్దనుకున్నారేమో. ఒక గోరటెంకన్న తప్ప పార్టీతో నేరుగా సంబంధం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అవును, గోరటెంకన్న ఎమ్మెల్సీ ఉన్నాడు, గవర్నర్ కోటాలో ఆయన బీఆర్ఎస్ ఆయన నామినేట్ చేసినా కూడా బహుశా గవర్నర్ కోటాలో ఉన్నాడు కాబట్టి ఇచ్చుంటారు. నేనేం పార్టీలో లేను, బట్ కొంతకాలం పాటు నేను ఆ పార్టీతో ఉన్నాను, వాళ్ళని సమర్థించాను కాబట్టి అట్లేమన్నా పక్కకు పెట్టవచ్చు. ఇంకా విమలక్క, ఇన్నయ్య ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయనే దాంతో ఏమైనా పక్కకు పెట్టారని తెలియదు. నా మీద కేసులు లేవు, బట్ వాళ్ళిద్దరి మీద కొన్ని కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమ కాలమే. అవును, ఉద్యమానికి సంబంధించినాయి కదా అవి. ఉద్యమానికి సంబంధించినాయి, బట్ వాడి అవసరం లేదు. అవి ఉన్నా కూడా ఇవ్వడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.